విశాఖపట్నం నుంచి నూతనంగా నాగార్జునపల్లె రోలుగుంట సూరి సినిమా నుంచి సినిమా ప్రొడ్యూసర్ పుష్ప 2లో కూడా సినిమాలో విలన్ రోలుగుంట సూరి సినిమా యూనిట్ అందరికీ హీరో నాగార్జున వల్ల అందరికీ ధన్యవాదాలు చెబుతూ విశాఖపట్నం గాజువాకలో శ్రీ కృష్ణ ఆలయంలో యాదవ్ కళ్యాణ మండపంలో చాలా భారీగా ప్రీ రిలీజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మాజీ కౌన్సిలర్ పులిచెరి రాజేశ్వరి, గులగని అప్పారావు, తాతారావు, ఉరుకుట్టు బాబురావు, ఉక్కుటి బాబురావు, పల్ల యుగేందర్, పల్ల రమణ, డాక్టర్ పల్ల కార్తిక్, వల్ల మనోజ్, ప్రసాద్ యాదవ్, శ్రీరామ్, కనకారావు, వినోద్ బాలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ కూడా మరి తిలకించి ఈ పండగ వాతావరణాన్ని వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ క్లాప్ కొడుతూ ఉంటే రాజేశ్వరి మేడం గారి చేతుల మీదుగా పోస్టర్ వావ్ రోలుగుంట సూరి సార్ గట్టిగా క్లాప్. వెరీ గుడ్, సూపర్ పోస్టర్, అద్భుతం అద్భుత. సో సీనియర్ ఆర్టిస్ట్గా ఉంది ఆ పోస్టర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. నాగార్జున మే గాడ్ బ్లెస్ యూ నాన్న. డెఫినెట్గా మరి లక్ష్మీ పుత్రుడు అయినట్టే లెక్క. నవంబర్ 14 విడుదల చేస్తున్నటువంటి ప్రపంచ గురగని అప్పారావు గారికి, యుగేందర్ సార్ గారికి, అందరికీ ప్రజలందరికీ నా యొక్క సరస్వతి తెలియజేసుకున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మూవీ గురించి వస్తే రోలుగుంట సూరి మూవీ నవంబర్ 14 రాబోతుంది. ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అనిల్ కుమార్ పల్ల, ఆయన మా అన్నయ్య, మా సొంత అన్నయ్య. ఆయన మూవీ స్టోరీ నాకు నరేట్ చేశారు. చేసిన తర్వాత ఈ మూవీకి ఈ టైప్ ఆఫ్ బాడీ కావాలి, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ కావాలి, అవన్నీ నాకు ట్రైన్ చేయడం జరిగింది. ఒక 2 months కంప్లీట్గా ట్రైన్ చేశారు నాకు. దాని తర్వాత ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అన్నీ మీరు ఇప్పుడే చూసారు, ట్రైలర్ కూడా చూశారు, అండ్ లిరికల్ సాంగ్ కూడా చూశారు. అవన్నీ చాలా బాగా వచ్చాయి. అందరూ చాలా మంచి రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, చాందీ గారు. అలాగే మా మావయ్య గారికి, మా అత్తమ్మకి, అలాగే మా బావకి, వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే మా పెద్ద బావ అయినటువంటి అచ్చిబాబు గారికి కూడా. వీళ్ళంతా నాకు వెనకుండి చాలా అంటే సపోర్ట్ అంటే చెప్పవలసిన లేదు, వన్ అండ్ ఆల్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ మేము ఉన్నాం అని, నువ్వు నీ పని నువ్వు చేయి, మేము చూసుకుంటాం, ఆ భరోసా ఇవ్వడంతో నేను స్క్రీన్ మీద ఇంత బాగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ. నిజంగా నేను గాజువాక్లో ఉన్న ఉరుటు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ టు గురుకిట్ వారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి కారణం అనుపమ అక్క. నిజంగా థ్యాంక్స్ అక్క. అసలు మీరు మా కోసం సబ్బోరం వచ్చారు స్కూటీ మీద. నేను చాలా అసలు షాక్ అయ్యాను. అక్క ఏంటక్క మీరు ఈ టైంలో, అది మధ్యాహ్నం 2 o'clock, అరౌండ్ 2 o'clock ఈ టైంలో బైక్ మీద సబ్బోరం రావడం జరిగింది. తర్వాత మూవీకి రీల్స్ తీసుకోవడం జరిగింది. అక్క థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి కారణమైనటువంటి బొట్ట నాగేశ్వరరావు గారికి, నిజంగా ఆయన రావడం వల్ల అన్ని పాజిటివ్ వేవ్స్ అనమాట. ఆయన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారంటే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే బికాస్ బొట్ట నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యొక్క విన్నపాన్ని విని ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నా యొక్క ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నా యొక్క శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాందీ గారికి అండ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ పల్ల గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలో ఒక పల్లెటూరులో ఒక హీరో అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, రోజు విధి విధానాలు, అండ్ ఊర్లో ఒక నెగిటివ్ రోల్ ఉన్నటువంటి విలన్ ఆయన, వీళ్ళిద్దరి మధ్య జరిగే మెయిన్ ఘర్షణని చాలా చకచక్యంగా, చాలా సింపుల్గా జనాలకి ఇప్పుడు రీచ్ అయ్యే విధంగా డైరెక్ట్ చేయడం జరిగింది.
అంతేవిధంగా యాక్టర్స్ కూడా చాలా బాగా నేచురల్గా యాక్ట్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ని మన రాజేంద్ర ప్రసాద్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ట్రైలర్ కూడా చూశారు. చూసిన తర్వాత ఆయన ఒకే మాట అన్నారు, ఈ మూవీలో ఎవరు నటించలేదు, జీవించారు. నిజంగా థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్, చాలా బాగా చెప్పారు. దానివల్ల చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. తర్వాత మన చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డు విజేత అయినటువంటి చంద్రబోస్ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా అనుకుని స్టార్ట్ చేశాం, కానీ ఇది ఇంత పొజిషన్కి వెళ్ళడానికి కారణం అందరూ, వన్ అండ్ ఆల్, ప్రతి ఒక్కరు, ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నిజంగా మీడియా మిత్రులకు కూడా, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శిరస్సు వచ్చి నమస్కారాలు. థ్యాంక్ యూ. November 14న ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. అంటే బేసిక్గా నేను అనే ఆర్టిస్ట్ని కాదు, నేను యాక్చువల్లీ బేసిక్గా నేను స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ మెడలిస్ట్. నాకు ఈ ఫీల్డ్కి ఎలాంటి ఇది లేదు, కానీ మా అన్నయ్య నాలో ఉన్న టాలెంట్ని చూసి, మా పెద్దన్నయ్య గంగరాజ్ గారు, ఆయన నాలో టాలెంట్ని చూసి వెతికి తీసి, నీలో ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఏ పొజిషన్కైనా వెళ్ళగలవు అని ఆయన చెప్పడంతో, ఆయన చెప్పిన మాటలని నేను చాలా ఓన్ చేసుకుని, అలాగే మా రెండో అన్నయ్య డైరెక్టర్ గారు, ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అందరూ వీళ్ళంతా నాకు ఒక అండగా నిలబడి నేను ఈరోజు ఇలా ఈ ముందున్నా అంటే బికాస్ మా తల్లిదండ్రులు అండ్ మా బ్రదర్స్. ఇందాక కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి అక్క నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారు. అనుకోమక్క, నిజంగా ఓన్ సిస్టర్ అయినా ఇలా చేయరేమో అక్క. నిజంగా మీరు నాకు ఓన్ సిస్టర్ అయిపోయారు. ఈ రోజు నుంచి రోలుగుంట టీంలో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్. ఈ రోజు నుంచి మీరు కూడా రోలుగుంట టీం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవి గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సార్ కూడా వెరీ వెరీ సూపర్. ఎందుకంటే ఆయన మాటలో ఆ రోజు మన రామచంద్ర యాదవ్ గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా చూసి చాలా బాగా చేశారు బ్రదర్, చాలా బాగుంది, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను కలువు, నేను మాట్లాడని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం పని చేయకపోయినా అందరూ నా కోసం సపోర్ట్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో రోలుగుంట సూరి మూవీ ఈ పొజిషన్కి తీసుకొచ్చినటువంటి అందరికీ నా యొక్క మనసారా నిజంగా నేను నిజంగా బ్లెస్డ్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ కూడా ఒక మూవీ ప్లాన్ జరుగుతుంది సేమ్ టీంతో. వీళ్ళందరి ఆశీస్సులతో ఆ మూవీ కూడా మంచిగా షూట్ స్టార్ట్ చేయబోతుంది త్వరలో. దీనికి కూడా సపోర్ట్ చేస్తారని మీడియా ముఖంగా అందరికీ, మీడియా వాళ్ళకి కూడా నిజంగా ఎంతో ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు నిజంగా థ్యాంక్స్. నిజంగా చాలా అసలు ఈ టైంలో అసలు నిజంగా ఈ రోజు గాజువాకలో మా అత్తమ్మలు గాజువాక కాబట్టి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా మంది వచ్చారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. November 14న థియేటర్స్కి వెళ్ళండి. గాజువాక థియేటర్లో కూడా మూవీ రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా చూసి నాకు ఆశీర్వాదాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.